సంతోషంగా ఉంటుంది. రైతు అనేటువంటి వ్యక్తిని ఆదుకోవాల్సినటువంటి అవసరం నాయకుల పైన, అధికారుల పైన, ప్రభుత్వం పైన ఉంటుంది. రైతు పంట పండించడానికి 4 అవసరం: భూమి, విత్తనం, రైతు కృషి, నీరు. ఈ 4 ఉంటేనే పంటలు పండుతాయి. ఈ 4 ఏదో ఒకటి లేకపోయినా పంట పండదు. వాళ్ళ దగ్గర విత్తనం ఉంది, కష్టపడే సంస్కృతి ఉంది, కళ్ళ ముంగట భూమి ఉంది. దానికి తోడు నీరు అందిస్తే రైతులు బంగారం పంట పండిస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా, ఎవరిని కూర్చోబెట్టి భోజనం పెట్టలేము. నువ్వు కూర్చొని ఆయన ఇంటికి తీసుకొచ్చి రోజు బుక్క పెడతామని ఎన్ని రోజులు పెడతాం, పెట్టలేము. అవకాశం కలిగించాలి. ఇప్పుడు దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి భూమి ప్రపంచంలో ఎక్కడ లేదు. 40 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యమైన భూమి ఉంది దేశంలో, 40 కోట్లు. కానీ అందులో ఒక 20-30% భూమి సాగుకు అందుతుంది, మిగతా సాగునీరు లేదు. మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు ఉంది. మన కాన్స్టిట్యున్సీ లో 1,45,000 ఎకరాలు ఉంది. రైతులు అప్పుల నుంచి బయటపడాలంటే కేవలం మాటలు చెప్తే బయటపడరు, ఏదో ఉపన్యాసాలు ఇస్తే బయటపడరు. రైతు పంట పండించడానికి ఏం కావాలనో మనం అది అప్పచెప్తే రైతు అప్పులకి వెళ్ళి బయటపడతాడు, తాను తింటాడు, ఈ సమాజానికి దండం పెడతాడు. అప్పులు 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 అనుకుని పోతుంటే తాత అప్పు చేసిండు, అయ్య అప్పు చేసిండు, కొడుకు అప్పు చేసిండు, మనమడు అప్పు చేస్తాడు. ఇది ఎన్నాళ్ళు ఇంకా అప్పు? కాబట్టి అప్పుల నుంచి బయటపడటానికి రైతులు చేయాల్సినటువంటి పని ప్రధానంగా 3 అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 4 అంశం నీరు. 1,48,000 ఎకరాలు ఉన్నటువంటి బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో 95,000 ఎకరాలు నిజాం సార్కు ఉంది. నిజాం సార్ ఆయకట్టు కింద 95,000 ఎకరాలు ఉంది. మరొక 25,000 ఎకరాలు లిఫ్ట్ కింద ఉంది. వాటికి నీళ్లు పుష్కలం అందుతున్నాయి. యాసంగి పంట, వర్షాకాలం పంట 2 పంటలు పండిస్తున్నారు. కానీ ఇంకో 25,000 ఎకరాలు నిజాం సాగర్ నీళ్లు రావు. యాసంగిలో బోర్లు ఎండిపోతాయి. వేసుకున్న పంట కళ్ళ ముంగట్నే వరి పంట కానీ, మక్క పంట కానీ బోర్ల నీళ్ళు ఎండిపోతాయి, పంటలు ఎండిపోతాయి. ఇలాంటి చెరువులు ఎండిపోతాయి, చెరువు కింద పంట ఎండిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం కూడా నిజాం సాగర్ నీటిని ఏ విధంగా అయితే రైతులకు ఇస్తున్నామో ఆ నీటిని ఈ ప్రాంత రైతాంగానికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 106 కోట్ల రూపాయలతో జాకోర, చందూరు, చింతకుంట 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ కి మంజూరు చేశాం. ఇది మొట్టమొదటిసారి కెనాల మీద లిఫ్ట్ పెట్టడం అనేది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఇవన్నిటికీ స్ఫూర్తిదాత ఈ లిఫ్ట్లకు పట్ల పనిచేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేటువంటి మహానుభావుడు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పెంటారెడ్డి గారు, అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆన్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆ ప్రకారంగా ఇవన్నీ మోటార్లు కానీ, పంపులు కానీ డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు జాకోరను చూస్తున్నాం.
ఇప్పుడు చందూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద పారేటువంటి గ్రామాలు కూడా దాదాపు 4,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. చందూరు గ్రామంతో పాటు కారేగాం పల్లె, కారేగాం తాండా, తిమ్మాపూరు, లక్ష్మాపూరు, మెడిపల్లి తాండా, నడిమి తాండా, కేకే తాండా, లక్ష్మీ సాగర్ తాండా, ఇవన్నీ గ్రామాలకు చందూరు లిఫ్ట్ నుంచి నీళ్ళు అందిస్తాం. చింతకుంటకు సపరేట్గా 1000 ఎకరాలకు అదొక లిఫ్ట్ పెట్టాం. దీంతో కలుపుకుంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ లో నీరు అందనటువంటి ప్రాంతం ఉండదు. ఇక ఈ పని అయిపోతుంది. ప్రతి గుంటకు నీరు ఇస్తాం. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికీ నిజాంసాగర్ రాయకట్ట కింద రైతాంగానికి 2 పంటలకు పుష్కలంగా నీళ్ళిస్తున్నాం. చక్కగా నేను, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి కష్టపడి వాళ్ళ అధికారులతో పనిచేసినటువంటి వ్యక్తి మన చీఫ్ ఇంజనీర్. ఇప్పుడు ఈఎన్సీ అయ్యారు, ప్రమోషన్ వచ్చింది శ్రీనివాస్ గారు. వర్షాకాలం పంట పడి యాసంగా నీళ్లు ఉండేవి, పోచంపాడు కింద నీళ్లు లేవు. కానీ మేము వానకాలం పంట పండించి జాగ్రత్తగా నీళ్లు వాడుకొని యాసంగి కూడా నీళ్లు కాపాడుతున్నాం. ఇప్పుడు యాసంగి పంట పండించుకొని మళ్ళీ వానకాలం కూడా కాపాడుతున్నాం. అది ప్లాన్. వదిలిపెడితే పోతాయి నీళ్లు వృధాగా, కొని ఇస్తలేము. కాలువలకు అన్నిటికీ లైనింగ్ చేశాం. ఎందుకంటే కాలువ లైనింగ్ చేయకపోతే గండు పడేటి. నిజాం సార్ కాలువల కింద 200 కోట్లు పెట్టాం కాలువ లైనింగ్ కోసం. 8వ నంబర్ డిస్ట్రిబ్యూట్ నుంచి 39 డిస్ట్రిబ్యూట్ వరకు. దానివల్ల నీరు సేవ్ అవుతుంది, మిగులుతుంది. ఆ నీరుతోటే ఇలా 2 పంటలకు ఇస్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రాంతం కూడా 2 పంటలకు నీళ్ళు అందాలి. ఇక్కడ కష్టపడే సంస్కృతి ఉంది, కష్టపడతారు రైతంతా. 2 పంటలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ పంట పండించుకున్నా వారిస్తాం. వరి పంట పండిస్తారా, సోయాబీన్ పండిస్తారా, మొక్కలు పండిస్తారా, ఇంకేం పండిస్తారా, ఆయిల్ పామ్ చెట్లు పెడతారా, వారి ఇష్టం. పంట దిగుబడి ఏ రైతు పండియాడు. 50 బస్తాలు కనీసం. ఇప్పుడు యాసంగి అయితే 60 బస్తాలు పండినాయి, 60 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు 50 బస్తాలు వేసుకోండి మీరు. యాసంగి వానకాలం 50 బస్తాలు వేసుకుంటే 100 బస్తాలు. క్వింటాల్గా మార్చితే 70 క్వింటాలు. 2400 రేటు క్వింటాల్. 1,68,000 2 పంటలు కలిసి ఒక సంవత్సరానికి, ఒక ఎకరానికి. మన సి గారు మన ఢిల్లీ నుంచి వారికి ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఏదైతే పంప్ నీళ్ళు ఇక్కడ వదిలిపెడుతున్నాం కదా, ఈ వదిలిపెట్టిన నీళ్లను భూమి మీద వారకుండా ప్రతి పొలానికి పైపు లేపిస్తాం. ప్రతి పొలానికి పైప్ ఇరిగేషన్. అంటే భూమి మీద కాలపోతు కాకుండా, నీరు వేసి కాకుండా తొందరగా పుడతాయి, ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఎకరానికి ప్రతి భూమికి పైపులు పెడతాం. అది పని మొదలు పెట్టాలి. అది కొత్తగా ఈ సంవత్సరం దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా అది మన సెలెక్ట్ చేయబడ్డది. మన జాకుల చంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే సెలెక్ట్ చేయబడ్డది. మనది ఒకటే. అబ్బా, స్టేట్ ఒకటే. 80 కోట్లు. నేను మొత్తం రాష్ట్రాలు ఇస్తున్నాం అనుకుంటున్నాను. ఓహో, మనదే. సో ఇది చరిత్ర. రాబోయే రోజుల్లో రైతులు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి రావాలి. ఇప్పటికి వస్తుంది. ఎవరి దగ్గర పోయి తలదించుకొని బతికిలాడుకునే పరిస్థితి ఉండద్దు. ఇట్లుండద్దు, అడుక్కుని చేతి ఉండద్దు. రైతు చేతు దానం చేసి పై ఉండాలి, పైన ఉండాలి చేతు. ఎప్పుడు ఇట్లే ఉండదు. ఎరుగడికి ఉండే ఇట్లా ఇప్పటి వరకు. ఇప్పుడు అట్లా కాదు. రైతు చేతు పైన ఉండాలి. ఇతరులకు సహాయం చేసేటువంటి చేతుగా మారాలి, కానీ ఇతరుల నుంచి అయ్యో నాకు ఇవ్వమని అడుక్కునేటువంటి చేతిగా ఉండదు. రాజకీయాలు పక్కన పెట్టి రైతును దృష్టి పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితోటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ తిరిగేసింది.
ఫస్ట్ సాగునీరు. ఇప్పుడు ఆజిపూర్ చెరువు కట్టించా ఒకటి, ఎప్పుడు తెలుగుదేశం హయాంలో బొమ్మంతపల్లి చెరువు కట్టించా, ఊటుపల్లి చెరువు కట్టించా, ఇట్లా 4-5 చెరువు కొత్త చెరువు కట్టించా ఆ ప్రభుత్వంలో. అది హాజీపూర్. ఆ విధంగా బొమ్మంతపల్లి ఏదుల చెరువు, ఆజిపూర్ మత్తడి రిజర్వాయర్, అదే ఇవన్నీ కట్టించాము. అప్పుడు లిఫ్ట్ పెట్టించాం. నిజాంసాగర్ నీలందనేటి ప్రాంతానికి చింతల్ నగరము, రైతు నగరు, కిష్టాపూరు, కారేగాము, పోతంగల్, హంగిరిగా, ఇంకా 3 లిఫ్ట్లు సుంకిని, ఎగడోలి, కొల్లూరి స్టార్ట్ చేయాల్సింది ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. అట్లా లిఫ్ట్ ఇరిగేషన్స్ కాయలు కాసినాయి. ఇవన్నీ 10 ఏళ్ళు ఉండే ట్రాక్టర్ నేనే. మే మాసంలో జనుము పిల్లి వేసి అడుగుతుంటుంది పొలంలో, అదికి కరిగేట్ దున్నేస్తుంటుంది. కంపోస్ట్ అవుతుండే మంచిగా, బ్రహ్మాండమైనటువంటి సారవంతమైనటువంటి భూమి తయారవుతుంది. ఇప్పుడు రైతులకు కూడా ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, వానాకాలం పంట కంటే ముందు విత్తనాలు దొరుకుతాయి సొసైటీలలో. జీన్ విత్తనాలు, పిల్లి వేసిన విత్తనాలు ఆ పొలంలో వేసుకొని ఆ కర్ర ముదుర కంటే ముందు పచ్చగా జర లేతగా ఉన్నప్పుడు దున్నేయాలి. దాన్ని మురిగిపోతారు లోపల. అప్పుడు ఈ కంపోస్ట్ బాగా అవుతుంది కాబట్టి ఎక్కువ కాంప్లెక్స్ యూరియా అవసరం పట్టదు. నేను పోయకుంటే ఓన్లీ ఆఫ్ బ్యాక్ 28 మాకు పురుగు మందులు పేదలకు నాకైతే మేము పంట పండించిన రోజు. ఇప్పుడు మీకు ఆగమైపోయినాం. రాజకీయాలకు వచ్చిన తర్వాత అది అటు ఇది అయిపోయింది. కాబట్టి అట్లా